వ్యూయర్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేస్తుంది కదండి. సమ్మర్ అంటేనే మ్యాంగో సీజన్. సో ఈరోజు వీడియోలో నేను మ్యాంగోతో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. మ్యాంగో అంటే మనం ఆవకాయలు పెడతాం, మాగాయలు పెడతాం, బట్ ఇవన్నీ కూడా 1 ఇయర్కి పెడతాము. అవి కొంచెం ఎండలు ముదిరేక మేలో అలా పెడతాము. బట్ ఈ లోపలే మనకి తినాలనిపిస్తుంది కదా ఆవకాయలు. సో సింపుల్గా మ్యాంగోతో మెంతి బద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మామిడికాయ మెంతి బద్దలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం మామిడికాయ తొక్కని పీల్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ 1 మామిడికాయతో చేస్తున్నానండి. 1 మామిడికాయకి అది క్వాంటిటీ అన్నమాట. మీడియం సైజ్ మామిడికాయ. వీడియోలో చూపించినట్టు కాయని మొత్తం ఇలా పీల్ చేసుకున్నాక ఇప్పుడు ఆ కాయని సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇప్పుడు అన్నీ లేత కాయలు వస్తూ ఉంటాయి కదా, సీజన్ స్టార్టింగ్ కాబట్టి ఇంకా జీడి ఉంటుంది లోపల. సో అందుకే జాగ్రత్తగా చూసుకుని జీడి తీసేసి ఆ కాయని సన్న సన్న ముక్కల కింద తరుక్కోవాలి. చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలు సన్నగా తరుక్కున్నాక ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. 1:2 రేషియో అనమాట. మెంతులు తక్కువ, ఆవాలు ఎక్కువ ఉండాలి. అవి చిటపట్లాడుతూ వేగాక అందులో కొంచెం ఇంగువ, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం రంగు మారి ఎర్రగా వేగాక ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న ఎండుమిరపకాయలు, పోపు, ఇంగువ మొత్తం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మూకుడులో కొంచెం ఉంచేసుకొని ఆవాలు, మెంతులు, ఆయిల్ అవన్నీ కొంచెం ఉంచేసుకొని మిగతాదంతా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం బెల్లం వేసుకుని జారు మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒకసారి స్పూన్తో కలిపి అందులో సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు కొన్ని వేసుకుని మళ్ళీ ఒకసారి కచ్చాబచ్చా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిలో మిగతా మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని బాగా మిక్స్ అయ్యేలా మొత్తం దాన్ని కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా బౌల్లోకి తీసుకున్నాక మిగిలిన పోపు, నూనె అంతా వేసేసుకుని కలుపుకోవాలి. మామిడికాయ మెంతి బద్దలు రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో నూనె, మెంతి బద్దలు వేసుకుని తింటే అబ్బాబ్బాబ్బా అద్దిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. క్విక్ రెసిపీ ఇది. ఒక్క మామిడికాయ చేసుకుంటే చాలు, 2 డేస్ గ్యారంటీ వస్తుంది. అందుకే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి.